హాయ్ ఫ్రెండ్స్, మేమైతే లేపాక్షికి వచ్చామన్నమాట. ఇది హిందూపూర్ నుంచి ఒక 13 కిలోమీటర్స్ ఉంటుంది. ఈరోజు మనం ఈ యొక్క లేపాక్షి యొక్క హిస్టరీ గురించి, దీని యొక్క ఆర్కిటెక్చర్ ఇవంతా మనం తెలుసుకుందాము. ఇది 16వ శతాబ్దానికి చెందిన విజయనగర కోశాధికారైన విరుపన్న వాళ్ళ తమ్ముడు వీరన్న ఈ యొక్క టెంపుల్ని నిర్మాణించారనమాట. ఈ యొక్క గుడిలో 70 స్తంభాలు ఉంటాయి. ఇది ఎంతో ఫేమస్ అయిన హ్యాంగింగ్ పిల్లర్ అనమాట. మొత్తం గుడి అంతా ఈ యొక్క పిల్లర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ పిల్లర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే కానీ అర్త్ క్వేక్స్ ఇలాంటివి ఏవైనా వచ్చినా కూడా ఈ యొక్క పిల్లర్ సపోర్ట్ వల్ల మొత్తం గుడంతా ఉండేలాగా చూస్తుంది అనమాట. ఇంక ఇక్కడ మీరు చూడొచ్చు, దీనికి ఎంతో హిస్టరీ అనేది ఉందన్నమాట. మొత్తం కథలు అన్నీ ఈ యొక్క పిక్చర్లో చూడొచ్చు. ఫోన్లో అంతగా కనిపించకపోవచ్చు, ఇక్కడ వచ్చి చూస్తే నిజంగా ఆ యొక్క స్టోరీ అంతా మీరు చూడొచ్చు. ఇంకా ఇక్కడ గైడ్ వచ్చేసి ఈ గుడి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే కృష్ణదేవరాయలు తమ్ముడు ఉంటాడు, అచ్యుత దేవరాయలని రాజు. ఆయన దగ్గర విరుపన్న అనే ఒక మంత్రి ఉంటాడు. ఆయన ఈ గుడిని 1538లో 7 ప్రాకారాలకు గుడి కట్టారు. ఫస్ట్ ప్రాకారము గర్భగుడి, ఇది రెండో ప్రాకారము డాన్సింగ్ హాల్, మూడో ప్రాకారం మీరు వచ్చిన ఎంట్రన్స్, ఇంకా 4 ప్రాకారాలు ఊరిలో ప్రజలు ఆ మండపాలన్నీ స్వాధీనం చేసుకుని ఇల్లు కట్టుకుంటారు. ఈ గుడి కట్టే ముందు ఇది ఒక పెద్ద కొండ తాబేలాకారంలో ఉంది. ఈ కొండ మీద పూర్వకాలంలో 5 టెంపుల్స్. ఫస్ట్ వచ్చేసి గవి వీరవతి, రెండోది రామలింగము, 3 హనుమలింగము, 4 శివుడు, 5 విష్ణువు. ఈ 5 టెంపుల్స్ కొండ మీద అలాగే ఓపెన్ ప్లేస్లోనే ఉంటుంది. విరుపన్న అనే మంత్రి కొండ మీద చిన్న చిన్న గుడులు ఉన్నాయి, పెద్ద గుడి కడితే బాగుంటుంది, రాజు దగ్గర అనుమతి తీసుకుని కొండనంతా కట్ చేసి ఇంత పెద్ద గుడి కట్టారు. మనం ఇప్పుడు డ్యాన్సింగ్ హాల్లో, ఈ హాల్లో ఇప్పుడు పైన చూడండి, ఈ గ్రౌండ్ కలర్ డ్రెస్ అయిన రావణాసురుడు తపస్సు చేస్తాడు. ఈ తెల్లటైన కూర్చున్నాడు కదా శివుడు. రావణాసురుడితో నీకు ఏం వరం కావాలి అంటాడు. స్వామి నీ ఆత్మలింగం కావాలి అంటాడు. శివుని తొడ మీద ఒక గిన్నె, ఆ గిన్నెలో లింగాలు ఉన్నాయి, మధ్యలో ఒక లింగం ఉంది సన్నగా తెల్ల 2 ఫింగర్స్తో పట్టుకున్నాడు, అది ఆత్మలింగం అన్నమాట. ఈ బ్లాక్ పెయింటింగ్ అయిన శివుడు రావణాసునికి ఆ లింగం ఇచ్చి చెప్తాడు ఏమని, రథము మీద తీసుకొని పోవద్దు, నేల మీద పెట్టద్దు అంటే. ఆ లింగము తీసుకుని లంకకు పోతుంటాడు. సాయంకాలం సంధ్యావందనం పూజ చాలా టైం అవుతుంది. అప్పుడు గణపతి ఒక బ్రాహ్మణ అబ్బాయి వేషంలో అడ్డం వస్తాడు. రావణాసుడు గణపతికి ఆ లింగం ఇస్తాడు, బాబు ఈ లింగం నీ చేతిలో పెట్టుకో. గణపతి నా చేత కాదు అంటాడు. ఇక్కడ రావణాసుడు ఒప్పుకోడు, ఎందుకు, అదంతా అడవి. అప్పుడు గణపతి ఒక కండిషన్ పెడతాడు, నేను లింగాన్ని చేతిలో పెట్టుకొని ఉంటా, బరువు జాస్తి అయినప్పుడు నీకు 3 సార్లు పిలుస్తాను. సరే, ఆ కండిషన్కి ఒప్పుకొని సముద్రంలో మినుగుంటాడు రావణాసుడు. అప్పుడు గణపతి రావణాసుడు 3 సార్లు పిలుస్తాడు. ఆయన పరిగెత్తుకొని వచ్చేలోపల గణపతి ఆత్మలింగాన్ని కింద పెడితే మనం చేతికి రాదు, భూస్థాపితం అయిపోతుంది. అదే కర్ణాటకలో ఉన్న గోకర్ణ అని ఊరు అనమాట. గోకర్ణ గోవాకి దగ్గర సముద్రం ఒడ్డులో ఉంటుంది ఆ ఆత్మలింగం అనమాట. అక్కడ జరిగిన కట్టలు ఇక్కడ మనకి పెయింటింగ్ ద్వారా చూపిస్తున్నారు. ఈ బొమ్మలు వేసి 484 సంవత్సరాలు బొమ్మలు వేసి. పూర్వకాలంలో పెయింటింగ్ లేవు, ఆకులు, వనమూలికలు, వెజిటబుల్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ చేస్తారు. మనకి అన్ని రోడ్లు ఉన్నాయి, ఇక్కడ చూసినా కూడా గుంతలు ఉంటాయి, అవుట్లో వేసి అన్ని నూరుతారు. ఆ రసం వస్తుంది, ఆ రసంతో వేసిన పెయింటింగ్. మన ఆర్గనైజ్కల్ సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కెమికల్స్ తెచ్చి దీన్ని సంవత్సరానికి ఒకసారి శుభ్రం చేస్తారు. అంతే. ఇప్పుడు క్లీన్ చేసిన పోట్లేదా పోదన్నమాట. అది అలాగే ఉంటుంది అనమాట. దాని మీద ఏమంటే సాలె పురుగులు, బల్లెలు, వేరే క్రిములు ఏమి కూర్చావు, అది అట్లా కాపాడుకుంటూ ఉంటారు. ఈయన భృంగీశ్వరుడు అని పేరు. నంది భృంగి కైలాసంలో ఉంటారు. ఈయనకు 3 కాళ్ళు ఉంటాయి, 1, 2, 3. శివుని వరం వల్ల ఇంకొక కాళ్ళు ఎక్స్ట్రా వచ్చాయి. ఆయనకు వచ్చి గుర్రపు కళ్ళు, గుర్రపు పళ్ళు, గుర్రపు చెవులు ఉంటాయి. ఆడవాళ్ళ మాదిరిగా జనం. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, అప్సరసలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ నాట్యం నేర్పించిన గురువు అనమాట, కొరియోగ్రాఫర్. భృంగీశ్వరుడు అని పేరు. రంభకు నాట్యం ఎలా చేయాలి ఇక్కడ నిలబడి అక్కడ ఆమెకు చూపిస్తుంది. ఈయన ఏ భంగంలో నాట్యం చేస్తే అక్కడ రంభ కూడా అదే భంగంలో నాట్యం చేస్తుంది. ఇక్కడ రంభ నాట్యం చేస్తుంది. దత్తాత్రేయుడు తాళం వేస్తున్నాడు. శివపార్వతులు ఇద్దరు నాట్యాన్ని చూస్తున్నారు.
బాబు వెళ్ళండి. ఈయన సూర్యుడు చేతుల మేళం పట్టుకున్నాడు. ఆయన తుమ్ముర వీణ వాయిద్యం కొడుతున్నాడు. రీటేశ్వరుడు జోలు కొడుతున్నాడు. నంది మృదంగం కొడుతున్నాడు. బ్రహ్మ మృదంగం కొడుతున్నాడు. నటరాజు నాట్యం చేస్తున్నాడు. చంద్రుడు ఈయన మహర్షి. వీళ్ళందరూ రవ్వ నాట్యం చేస్తున్నారు. చుట్టూ నేను మ్యూజిక్ ఇస్తున్నాను. పైన ఒక ఫ్లవర్ మాత్రమే చెప్పారు. దాన్ని శతపత్ర కమలము. శత అంటే 100, 10 ఆకులు, కమలం అంటే పుష్పం. మధ్యలో ఉండేది ముద్ద. 12 రాళ్ళనే 100 రేకుల పుష్పం. ఈ గ్రీన్ శారీ ఆమె పార్లర్ దగ్గర కూర్చోండి. వీళ్ళందరూ ఆమెకు మేకప్ చేసాం వస్తున్నారు. దానిలో డిఫరెన్స్, ఒక ఆవిడ కట్టిన చీర డిజైన్ ఇంకొక ఆవిడ కట్టింది. ఒక ఆవిడ కదా డిఫరెంట్ శారీస్ డిజైన్స్. అవును. ఒక ఆవిడకున్నట్లు ఆ జడ కానీ కొప్పు స్టైల్స్ మరొక ఆవిడకి లేదు. డిఫరెంట్ శారీస్ డిజైన్ డిఫరెంట్ బ్యూటిఫుల్. అంటే ఆ కాలంలోనే అలంకారం చేసే పద్ధతి ఉంది. ఇప్పుడు చూడు పైన బొమ్మలు చూడు, ఇదంతా 500 years అయిందంట. ఫస్ట్ వాళ్ళు వచ్చేసి విరుపండ గుడి కట్టించిన మంత్రి. ఆయన తమ్ముడు వీరన్న. విరుపండ కుమారుడు తమ్ముడి కుమారుడు. వీళ్ళిద్దరు బొమ్మలు చెక్కిన వాళ్ళు జక్కన్న హంపన్న. ఆయన శిష్యులు వీరు. ఈ గుడి ఎవరెవరు కట్టారు వాళ్ళకి గ్రూప్ ఫోటో చూపిస్తున్నాడు. మెయిన్ పర్సన్స్ వీళ్ళవి మెయిన్ క్యారెక్టర్స్ సార్. విరూపణ వాళ్ళని గుర్తుపెట్టుకోండి. దీన్ని హ్యాంగింగ్ పిల్లర్ అంటారు. వేలాడేస్తాం. ఇప్పుడు సచ్చి పెట్టాం. గుడి కట్టేప్పుడు అయితే 1530 ఇంకో కొద్దిగా పైకి గాల్లో ఉంటుంది. అంటే ఒక 3 inches ఎత్తున ఉంటుంది. అప్పుడు ఒక బట్టి వేసి పూర్తి తీయచ్చు అనమాట. 1902లో ఒక బ్రిటిష్ ఇంజనీర్ వచ్చారు. ఈ హాల్ అన్ని స్తంభాలు చూశారు. అన్నీ నేల మీద కూర్చున్నారు. ఇదొక్కటి గాల్లో ఉంది. ఆయనకు అనుమానం గుడేమో కొన్ని నుండి దీనికి బ్యాలెన్స్ ఎలా ఉందో ఆయనకు అర్థం కాదు. ఆయన అనుమానం భూకంపం వస్తే పడిపోతుంది. ఈ స్తంభాన్ని మనము నేల మీద కూర్చోబెట్టాలి, ట్రై చేద్దామని ఒక రాడు తెచ్చి ఎవరికో చెప్తున్నట్టు ఉంటుంది. ఎక్కడైనా ఫోటోలు తీసుకుంటానండి వచ్చేస్తాను. ఇంజనీర్ ఏం చేసి ఒక రాడ్ తీసుకొని ఫస్ట్ కార్నర్ ఇక్కడ పుష్ చేశాను. ఆయన ఇక్కడ పుష్ చేసిన వెంటనే ఈ స్తంభం ఈ పైభాగం చూడండి, నీ తలభాగం ఇట్లా పక్కనకి తరలేదు. ఫస్ట్ నెట్గా ఉంటుంది. ఇది పక్కకి జరిగింది అనమాట. ఆయనకి అనుమానం వచ్చింది. నేను ఇక్కడ పుష్ చేశాను. ఇది ఎందుకు జరిగింది అని సెకండ్ కార్నర్ ఇక్కడ పుష్ చేశాను. అప్పుడు స్తంభం ఇలా వాలింది, కొద్దిగా బెండ్ అయింది. అప్పుడు ఇక్కడ చూడండి మనకు స్తంభం మధ్య ఫుల్ గ్యాప్ ఉంది కదా. ఈ రెండు చూడండి చాలా దగ్గరకు వచ్చేసి సెకండ్ నా రెండు దగ్గరకు వచ్చింది. అప్పుడు ఈ హాల్ ఏమైంది, మొత్తం అంతా షేక్ అయిన ఇప్పుడు ఏమవుతుంది, 1, 2, 3 మూలలు పైకి లేచింది. 4వ మూల ఏమైంది, నేల కానుకొని కింద కూర్చుంది. కొద్దిగా నేల మీద ఆనుకోవాలి. అప్పుడు ఆ ఇంజనీర్ ఈ హాల్లో మొత్తం 70 స్తంభాలు ఉన్నాయి. 69 స్తంభాల భాగం దేని మీద. ఈ హాల్ మొత్తం ఇప్పుడు దీని మీద బ్యాలెన్స్. ఇది మాత్రం కింద అది ఎలా నిలబెట్టాడు ఏమిలేదు తెలియదు. ఆ శిల్పి లెక్క గొప్ప. ఇప్పుడు మనం ఒక బట్ట వేసి ఇలా క్రాస్గా తీయచ్చు అనమాట. ఇప్పుడు నేను ఖర్చు వేసా. ఆ 4 మూలలో బట్ట ఖర్చు వేస్తే కొద్దిగా చివర ఇప్పుడే ఖర్చు ట్రై చేశాను మనం. ఇక్కడ చూడు, ఈ నల్లకండ్ల బొమ్మ కనిపిస్తుంది. నల్లకండ్ల బ్లాక్ ఐస్. అవును. ఆయన వచ్చేసి కృష్ణుడు అనమాట. ఓకే. వటపత్రి సాయి కృష్ణ అంటారు. కృష్ణుడు మర్రి ఆకు మీద పనుకున్నాడు, నోటిలో వేలు పెట్టుకున్నాడు. ఆయన ఇప్పుడు మన వైపే చూస్తున్నాడా, మీ వైపు చూస్తున్నాడు కదా. అవును. ఇటువైపు రాడు. ఇక్కడ నిలబడి చూడండి, మనకల్లే చూస్తున్నాడు. ఇక్కడికి వస్తే ఇక్కడ ఫేస్ టర్న్ అవుతుంది. అవును. అక్కడ పోతే అక్కడ ఫేస్ టర్న్ అవుతుంది. సార్ నిదానంగా గమనిస్తాం. ఇలాగే ఇక్కడ ఈ యాంగిల్లోకి వచ్చి ఇప్పుడు ఇక్కడ రాయి. ఇప్పుడు ఇక్కడ నిలబడుకొని చూడు, ఇట్లా వచ్చిందే. మనకల్లే చూస్తున్నాడు. జూమ్ ఇటు వెళ్ళి నిలబడి చూసిన ఆ బొమ్మ మన వైపు చూస్తూనే అవుతుంది. 500 ఏళ్ళ ముందే 3D అనేది ఉంది. అంటే వీళ్ళు ఇప్పుడు కనుక్కోవడం కాదు. మనోడు అప్పుడే 5G ఓపెన్ చేశాడు. మనోళ్ళు అప్పుడే 5G పెట్టారు. ఇప్పుడు వీళ్ళు పెట్టడం కాదు. 3D టెక్నాలజీ వీళ్ళు కాదు, ఇదంతా వరకు బోగస్ టెక్నాలజీ. ఇలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడు, ఇక్కడ వచ్చిందే ఇది అట్లా. అది ఇక్కడికి వస్తే ఇలా కనిపిస్తున్నాడు కదా అట్లా. ఈ గుడికి ఫౌండేషన్ లేదు, నో బేస్. తాబేలు ఎలా ఉంటుంది, ఇలా స్లోప్గా ఉంటుంది. ఇట్లా పోయేది అంతా డౌన్ స్లోప్గానే ఉంది. ఎక్కడ చూసినా బండి అనేది లెవెల్ లేదు, నో బేస్. ఇదే బేస్ అంతే. అట్లా
ఇక్కడ దీన్ని ఏమంటాడంటే ఇంటర్లాక్ సిస్టమ్ అంటాడు. ఇంటర్లాక్ సిస్టమ్. ఇంటర్లాక్ సిస్టమ్. అవును, గ్రిప్ అనమాట. పూర్వకాలంలో సిమెంట్ లేవు. చెప్తా ఇదనమాట. ఇవి రెండు పెట్టాడు, దీనికి ఇది గ్రిప్ ఎల్ షేప్లో కట్ చేసి పెట్టాడు. చదవదు ఇప్పుడు అటు ఇటు మన రైల్వే బ్రిడ్జికి వాడుతున్నారు. ఇప్పుడు వాడుతున్నారు ప్రజెంట్. ఫ్లైఓవర్లకి ఫ్లైఓవర్లు కూడా లేటెస్ట్ ఫ్లైఓవర్లు కూడా అదే టెక్నాలజీ ఇప్పుడు. వీళ్ళు ఎప్పుడో వాడేది 100%. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని తీసుకొని పోయి దీనికి ఏదో స్టోరీ ఉందనుకుంటా కదా. అదేదో వండుతుండే లోపల ఏమో చేసు కదా. ఎదురుగా కనబడాలి. అప్పుడున్న శిల్పులు దాన్ని వంట గదిగా ఉపయోగించేసారు. ఒకరోజు ఏమవుతుందంటే ఆ శిల్పులు పనికి వెళ్తారు. లేకపోతే పని ప్రారంభం చేశారు. ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడడం ప్రార్థన చేశారు. అంటే ఈ గుడి కట్టిన దిక్కు నుంచి బిగిన్ చేశారు. ఇది స్టార్టింగ్ పాయింట్. అసంపూర్తి కళ్యాణ మండపం అంటారు. అసంపూర్తి సగంలోనే ఆగిపోయారు. ఓకే ఓకే. శివపార్వతి పెళ్లి కైలాసంలో జరిగింది. ఆ పెళ్లికి పెద్దలు ఎవరెవరు వచ్చారో హాల్లో చూపిస్తున్నారు. ఓకే. పూర్వకాలంలో ఆడవాళ్ళు బొట్టు ఎలా పెట్టుకునేది అని చెప్తాడు. ఫస్ట్ పద్మాసం వేసుకోవాలి, ఎడమ చేతిలో అద్దం పెట్టుకోవాలి, కుడి చెయ్యి తల మీద నుంచి రావాలి అంటాడు. ఇది సాంప్రదాయము పద్ధతి. బొట్టు పెట్టుకుని విధానం అన్నమాట. పెళ్లి కుమార్తె పార్వతి, పెళ్ళికొడుకు శివుడు, పూజారి వశిష్ఠ మహాముని పెళ్లి చేపిస్తున్నారు. మనకి ఇక్కడ బాషింగాలు చూపిస్తున్నారు. శివునికి వచ్చి ప్లెయిన్ డిజైన్, ఓకే. పార్వతీదేవికి ఫ్లవర్ డిజైన్ చూపిస్తున్నారు. అమ్మవారిది 4 వేలు పట్టుకున్నాడు. అంటే 4 వేదాలు, 4 యుగాలు, 4 దిక్కులు సాక్షిగా అది ఉన్నంత కాలము భారీగా నిన్ను స్వీకరించి ఉంటా అని ప్రమాణం చేస్తున్నారు. దాన్ని పాణిగ్రహణము అంటారు. ఓకే. వీళ్ళందరూ పెళ్ళికి వచ్చారనమాట. పెద్దలు అష్టదిక్పాలకులు. ఈ మూలని ఈశాన్య మూల అంటారు. ఈశ్వరుడు ఉంటాడు, ఆయన కాళ్ళ కింద నంది వాహనం కనిపిస్తుంది. అదే శివుడు పెళ్ళికొడుగా రెడీ అయి వచ్చినాడు. పార్వతీదేవి వాళ్ళమ్మ మైనాదేవి. పార్వతీదేవుల నాన్న పర్వతరాజు. అల్లుని కాలు గడగలు కదా, నీళ్ళు తీసుకుంటాడా. ఓకే. ఇది ఈస్ట్ డైరెక్షన్. ఈస్ట్కి ఇంద్రుడు పెద్ద. ఇంద్రుని వాహనం వచ్చేసి ఐరావతం. ఏనుగు. కింద కింద ఆగ్నేయంలో అగ్నిదేవునికి గొర్రె వాహనం. గొర్రె వాహనం. ఓకే. ఇంకా దక్షిణానికి యమధర్మరాజు ఉంటాడు కాబట్టి ఆయనకి దున్నపోతు. ఈయన పూజారి వశిష్ఠ మహాముని. పడమరకు వానదేవుడు ఉంటాడు, మొసలి వాహనం. వానదేవుడు ముసలి. బృహస్పతి. దత్తాత్రేయుడు విష్ణువు. ఆ మూల వాయుమూల. వాయుదేవుడికి జింక వాహనం. జింక. అవును. ఉత్తరానికి కుబేరుడు ఇక్కడ. కప్పులేడు, పైకప్పు లేదు. అప్పుడు పరమేశ్వరి ఇచ్చిన రాజు కృష్ణదేవరాయల తమ్ముడు అచ్యుతదేవరాయల రాజు చనిపోతాడు. ఆయన స్థానంలోకి ఆయన అల్లుడు వస్తాడు, అలయ్య రామరాయుడు. ఆయనకు పరిపాలన మీద శ్రద్ధ అనేది ఉండదు. ఈ విరుపన్న అనే మంత్రికి ఆ రాజ్యంలో శత్రువులు ఉంటారు. రాజు దగ్గరికి పోయి విరుపన్న ఎలాంటి గుడి గోపురము కట్టలేదు, ఖజానాలో ఉన్న డబ్బులందరూ ఖర్చు పెట్టేసాడని చాడని చెప్తారు. ఆ రాజుకి కోపం వస్తుంది. ఆయన ఏం చేస్తాడు, ఆ మంత్రి కండ్లు పెరికేయని శిక్ష అమలు చేస్తాడు. మంత్రి పని చేపిస్తుంటే సైనికులు వస్తారు. నీ మీద ఫిర్యాదు వచ్చింది, నీ కళ్ళు పెరికేయాలి, నీవు ఇప్పుడు రాజభవనానికి రావాలి అని చెప్తారు. అప్పుడు ఆ మంత్రి నేను ఏ తప్పు చేయలేదు, నేను రాను, నీకేం కావాలి, నా కళ్ళు కావాలి, కాబట్టి నేనే మా ఇంటి దేవుడైన వీరభద్రస్వామికి నా 2 కండ్లు అంకితం చేస్తా అని తన కండ్లను ఆయనే స్వయంగా పెరుక్కొని ఇక్కడ ఎదురుగా గోడ మీద తీసాడు. ఈ రక్తపుచారులు కనిపిస్తున్నాయి కదా, ఆ మంత్రికి 2 కళ్ళు. ఆ మంత్రి ఎప్పుడైతే ఆ 2 కళ్ళు పెరిగి స్వామికి అంకితం చేస్తే వీరపన్న వినిస్తూ చనిపోతాడు. అప్పుడు ఇది ఆగిపోతుంది. మళ్ళీ ఈ గుడి గురించి ఎవరు శ్రద్ధ చూపలేదు కాబట్టి దీనికి అసంపూర్తి కళ్యాణ మండపం అని పేరు వచ్చింది. 1902లో వచ్చిన బ్రిటిష్ ఇంజనీర్ అది నిజమైన రక్తమేనా లేక ప్రజలు ఎవరైనా పెయింట్ పూశారని దాన్ని పరిశోధన చేసి చూస్తారు.
ఆ మరకలు పోకపోతే ఇది నిజమైన రక్తమని ప్రూఫ్ చేస్తారు. ఇప్పుడు ఎంత వర్షం వచ్చినా ఎంత ఎండ పడినా ఆ మరకలు అలాగే ఉంది, ఇది అసంపూర్తిగానే నిలిచిపోయింది. కాబట్టి దీనికి అసంపూర్తి కళ్యాణ మండపం అని పేరు వచ్చింది. ఓకే ఓకే రామ్మా. ఈ హాలుకు లతా మంటపము అని పేరు. లతా అంటే తీగలు, పట్టు చీరల మీద వచ్చే డిజైన్స్, లేపాక్షి శారీస్ డిజైన్స్ అని పేరు వచ్చింది. ఓకే. ఈచ్ పిల్లర్ 4 డిజైన్స్ ఉంటాయి, అంతా డిఫరెంట్ డిజైన్స్. అట్లా 36 పిల్లర్స్ ఉంటాయి. 36 × 4 144 డిజైన్స్ ఉంటాయి టోటల్. ప్రజలు ఇవన్నీ ఫోటోలు తీసుకెళ్ళి చీరల మీద డిజైన్స్ అల్లుతూ ఉంటారు. ఇప్పటి వరకు మనము కళ్యాణ మండపం, ఏకశిలా నాగలింగం, ఇంకా నాట్య మండపం, లతా మండపం ఇవన్నీ చూసినాం. ఇంకా సీతమ్మ వారి పాదాలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా లేపాక్షి అనే పేరు ఎలా వచ్చిందంటే రావణాసుడు సీతని తీసుకెళ్లేటప్పుడు జటాయు అడ్డం వచ్చినప్పుడు దాని యొక్క రెక్కలు నరికినప్పుడు ఇంకా రాముడు వచ్చి దాన్ని లేపక్షి అంటారు, లేపాక్షిగా మారింది. 1 2 3 Go inside. ఇవి రెండు క్లోజ్ చేస్తే ఇది చూస్తూ ఉంది. Fine. Stand here. ఇవి రెండు క్లోజ్ చేస్తే గడ్డి మేస్తూ ఉంది. అక్కడ అక్కడ మూడోది దూడ పాలు తాగుతుంటే చూస్తూ ఉంది. 1 బాడీ 3 హిల్స్. అక్కడ నిలబడుకొని ఫోటో తీయాలి. బ్యూటిఫుల్. ఇలా పంచముఖ బ్రహ్మ, పంచముఖ బ్రహ్మ. శివపార్వతి పెళ్లికి పెద్ద. ఓకే ఓకే. ఇది ఎంట్రన్స్. పెళ్ళికి వస్తారు కదా, అందరికీ స్వాగతం పలుకుతున్నారు. ఓకే ఓకే. పెళ్ళికి మెయిన్ ఇన్ఛార్జ్. స్టాండ్ దేర్ ఓన్లీ. ఇక్కడ చూస్తున్నది వచ్చేసి రాజ ఋషులు, బ్రహ్మ ఋషులు అని. కిరీటం ఉన్న వాళ్ళని వచ్చేసి రాజ ఋషులు అని, కిరీటం లేని వాళ్ళని బ్రహ్మ ఋషులుగా ఉంటారనమాట. ఇలా వీళ్ళు స్వాగతం పలుకుతూ ఉంటారు. ఎక్కడ కనిపిస్తుంది? ఓకే. ఇక్కడ ప్లేట్స్ కూడా సీతాదేవి కుడి పాదం. సీతాదేవి కుడి పాదం. ఓకే. ఆ పాదం ఆ బ్రోటన్ వల్ల నీళ్ళు ఎప్పుడు ఊరుతూ ఉంటాయి. 365 దినాలు. ఇంకుతూ ఉంటాయి, అవి వస్తూనే ఉంటాయి. డిజైన్ ఇదే కదా. ఇదే రాత మీద ఇక్కడే కూర్చొని దాంట్లోనే తినడు. దాంట్లో తినేదాని నుంచి శక్తి, స్టోన్స్లో విటమిన్స్ ఉంటాయి. ఇది న్యాచురల్ ఫుడ్. ఇది ఈ సీతమ్మదేవి పాదాల పక్కన ఉన్న శిల్పులు ఆహారం తినడానికి పల్లాలన్నమాట. అప్పట్లో శిల్పులు అందరూ పనిచేసి వచ్చిన తర్వాత ఈ యొక్క పల్లాల్లోనే ఆహారం తినేటోళ్ళు. ఇందులో తినడం వల్ల వాళ్ళకి ఆ రాయిలో నుంచి విటమిన్స్, మినరల్స్ అన్నీ వచ్చేటువంటి. ఇక్కడ చూసినట్టయితే ఎంతో పురాణమైన శివలింగాన్ని ఏర్పాటు చేసినారనమాట. అష్టమిని యాగశాల అంటారు. మహాశివరాత్రికి 5 దినాలు పూజలు ఉంటే ఇక్కడ హోమాలు చేస్తారు. ఉంటుంది. Yeah, I took a photo. హోమం చేస్తారు. Can you see the fish here? I can't reach. ఫోటోస్ తీసుకుంటా. ఇదంతా శాసన లిపి. తెలుగు, హలేకల, సంస్కృతం 3 భాషల్లో ఉంటాయి. ఇలాంటివి గుడిలో 10 జాగాల్లో ఉంటాయి. ఇది మొత్తం రాయి మీద ఉన్న స్టోరీ అన్నమాట. అంటే ఈ యొక్క ఆలయం గురించి ఉన్న మొత్తం స్టోరీ రాయి మీద ఉంటుంది అనమాట. రావణాసురుడు సీతాదేవిని తీసుకొని పోతుంటాడు. అప్పుడు జటాయు పక్షి అడ్డం వస్తుంది. జటాయు పక్షికి రావణాసురుడికి ఈ కొడ మీద యుద్ధం జరుగుతుంది. ఆ కోపంలో దాని రెక్కలు కట్ చేస్తాడు. ప్రాణం పోయే స్థితిలో పక్షి పడిపోతుంది. రాముడికి ఈ విషయం తెలియాలి. సీతాదేవిని ఏ కిడ్నాప్ చేశారు? పక్షి బతకాలి. పక్షి బతకాలంటే దానికి నీళ్ళు అవసరం. అప్పుడు ఇదంతా అడవి. అప్పుడు అమ్మవారు ఆ పాదం పెట్టి పక్షికి ఆశీర్వాదం చేస్తారు. పాదములో నీళ్లు తాగుతూ రాముడు వచ్చేంత వరకు బ్రతుకుంది. జటాయు పక్షి పాదములో నీళ్లు తాగుతూ రామనామము జపము చేసుకుని పడి ఉంటుంది. రాముడు, లక్ష్మణుడు ఇద్దరు ఈ అడవిలో సీతాదేవిని వెతుక్కుంటూ కొండ మీదకి వస్తారు. రాముడు పక్షి దగ్గరికి వచ్చి, ఎవరు నీవు, ఎందుకు ఇలా పడినామని పక్షిని అడిగితే జరిగిన కథ రాముడికి చెప్తాడు. అప్పుడు రాముడు ఆ పక్షిని చేయి పట్టుకొని లే పక్షి అని పైకి లే పక్షి, లే పక్షి, అదే బట్టి కాలక్రమేణ లే పక్షి అని పేరు వచ్చింది. అదే ఇంకా గుడి నుంచి బయటకు వస్తే మనం నంది, ఇంకా తర్వాత జటాయువు యొక్క పార్క్ ఇవంతా చూడొచ్చు. ఇంకా పార్క్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఓపెన్ ఉంటుంది. ఎంట్రీ టికెట్స్ కూడా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.